హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు HspTech అండ్ మోర్ ఛానల్. ఫ్రెండ్స్, అందరికీ ఒక ఆశ అయితే ఉంటుంది, ఒక మంచి ల్యాప్టాప్ అయితే కొందాము మంచి ప్రైస్ సెగ్మెంట్లో అయితే. సో మీరందరూ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం అందరికీ మ్యాక్బుక్ ఎయిర్ కొనాలనిపిస్తూ ఉంటుంది 60 to 70 ఆ మధ్యలో అయితే. సో మ్యాక్బుక్కే కాదు, ఇంకో మంచి ల్యాప్టాప్ కూడా ఉంది, అదే డెల్ ఇన్స్పిరియాన్ 14 5000 సిరీస్. ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి మీ అందరికీ చాలా ఆస్పెక్ట్స్లో అయితే యూజ్ అవుతుంది. ప్రొఫెషనల్ ఎడిట్స్ కానీ, గేమింగ్స్ కానీ, సో ప్రోగ్రామింగ్, ఆఫీస్ పర్పస్, ఇలా చాలా వాటిలో అయితే యూజ్ అవుతుంది. సో ఈ ల్యాప్టాప్ స్పెక్స్ అండ్ ఈ ల్యాప్టాప్ ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఇప్పుడు తెలుసుకుందాము. అదే ఈ ల్యాప్టాప్, ఇదే ఫ్రెండ్స్, అది డెల్ ఇన్స్పిరియాన్ 14 5000 సిరీస్ ల్యాప్టాప్. సో మీరు చూసుకున్నట్లయితే ఊబర్ కూల్ స్టైలిష్ లుక్లో అయితే ఉంది. చూడండి ఎంత బాగుందో ఈ ల్యాప్టాప్, చాలా థిన్గా చాలా సన్నగా ఉంది. సో ఈ ల్యాప్టాప్ స్పెక్స్ కనుక చూసుకున్నట్లయితే ఇది విండోస్ 10తో వస్తుంది, ఇంటెల్ i5 8th జనరేషన్తో వస్తుంది, అలానే ప్రీ ఇన్స్టాల్డ్ మైక్రోసాఫ్ట్ 3D పెయింట్, ఇలా చాలా ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే ఈ ల్యాప్టాప్ వచ్చేసి SSD స్టోరేజ్ మీద రన్ అవుతుంది, 256GB SSD స్టోరేజ్ మీద రన్ అవుతుంది. HDD కానీ ఆప్టెన్ ఇలాంటివి ఏమీ ఉండవు. సో మీరు ఏదైతే మ్యాక్బుక్ ఎయిర్లో చూస్తారో సేమ్ అలానే వస్తుంది. డిఫరెన్స్ ఏంటంటే అక్కడ వచ్చేసి మ్యాక్ OS, ఇది వచ్చేసి విండోస్. సో మీకు కనుక HDD ఈ పెట్టుకోవాలనుకుంటే మాత్రం మీకు ఎక్స్టెన్షన్ పోర్ట్స్ ఇచ్చారు, సపరేట్ స్లాట్స్ అయితే ఇచ్చారు. మీరు ర్యామ్ రామ్ ఏమన్నా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, సపరేట్ స్లాట్స్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి చూసుకున్నట్లయితే దీని డిస్ప్లే, దీనికి మంచి ఉపయోగం అని చెప్పచ్చు. డిస్ప్లే అయితే ఇది LED డిస్ప్లేతో, FHD LED డిస్ప్లేతో అయితే వచ్చింది. మ్యాక్సిమం అన్ని IPS LCD డిస్ప్లేతో వస్తాయి, ఇది మాత్రం LED డిస్ప్లేతో వచ్చింది. అండ్ దీని సైడ్స్కి వచ్చేసి ఏమేమి ఉన్నాయో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మనం దీన్ని ఈ విధంగా ల్యాప్టాప్ మోడ్లో యూస్ చేయొచ్చు, ఈ విధంగా ట్యాబ్ మోడ్లో కూడా యూస్ చేయొచ్చు, ఈ విధంగా టెంట్ మోడ్లో యూస్ చేయొచ్చు, ఇలా మూవీ మోడ్లో కూడా పెట్టచ్చు మనం. సో ఇక ప్రోస్ అండ్ కాన్స్ గురించి తెలుసుకుందాం. ముందు ప్రోస్. అండ్ ప్రోస్లో ఫస్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే దీని ఫింగర్ ప్రింట్ సెన్సార్. చూడండి ఎంత ఫాస్ట్గా ఉందో. సో నాకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది చాలా బాగా నచ్చింది. ఇంకోటి మెయిన్ వచ్చేసి దీని డిస్ప్లే. ఇదేమో LED డిస్ప్లే, FHD LED డిస్ప్లే. సో మీకు LED డిస్ప్లే రావడం అనేది చాలా మంచి విషయం. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే టచ్ రెస్పాన్స్. దీని టచ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. మనం ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను HP ల్యాప్టాప్ మీద, HP స్టైలస్ అని ఒకటి ఇచ్చారు. సో దీనికి కూడా అలానే డెల్ యాక్టివ్ పెన్ అని ఒకటి ఇచ్చారు. సో అది యూజ్ చేయకుండా కూడా మనం సింపుల్గా చేయొచ్చు. HPలో మరీ ఇంత స్మూత్ లేదు, ఇదైతే చాలా స్మూత్గా ఉంది. సో టచ్ రెస్పాన్స్కి ఓ థమ్స్ అప్. ఇంకోటి చూసుకున్నట్లయితే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ చూసారా, మంచి అల్యూమినియం బాడీతో అయితే తెచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ రబ్బర్ స్ట్రిప్స్ కూడా పెట్టారు డ్యామేజ్ కాకుండా. సో దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది నాకు బాగా నచ్చింది. హింజెస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ దీని బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుంది. మీకు 10 వర్కింగ్ అవర్స్ అయితే వస్తుంది ఒక ఫుల్ ఛార్జింగ్కి. సో ఒక థమ్స్ అప్. అండ్ ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే చాలా ల్యాప్టాప్స్ మనం ఎక్కువ వర్క్ చేస్తే హీట్ అవుతాయి, గేమ్స్ ఆడినా హీట్ అవుతాయి. సో ఈ ల్యాప్టాప్లో ఆ విషయం అయితే లేదు, చాలా తక్కువ హీట్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఈ గ్రిల్స్ నుంచి హీట్ అనేది సింపుల్గా డిస్పరేట్ అయిపోతుంది. సో హీటింగ్ అనేది అస్సలు లేదు, చాలా తక్కువ ఉంది వేరే ల్యాప్టాప్స్తో పోలిస్తే. దానికి ఒక థమ్స్ అప్. అండ్ ఈ ల్యాప్టాప్ కాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేదే 14 inches. ఈ 14 inches డిస్ప్లేతో వస్తుంది. సో మనం పెట్టే ప్రైస్కి వీళ్ళు దీన్ని ఫుల్ డిస్ప్లే లేకుండా కింద ఒక 1.5 inch ఇచ్చారు, సైడ్స్ ఒక 1/2 inch ఇచ్చారు. సో ఇక్కడ డిస్ప్లే అనేది ఎక్కువ లేదు. సో ఈ కవర్ అవడం వల్ల మనకి ఫుల్ డిస్ప్లే అన్నట్లు అనిపించదు. ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. ఇంకో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే దీని యొక్క స్టోరేజ్. వీళ్ళు ఓన్లీ SSD స్టోరేజ్ మాత్రమే ఇచ్చారు. అఫ్కోర్స్ SSD స్టోరేజ్ ఇవ్వడం అనేది మంచి విషయమే,
కానీ ఓన్లీ అదే ఇచ్చారు, దానికి సపోర్ట్గా హెచ్డిడి ఆప్టెన్ ఇలాంటివి ఏమీ ఇవ్వలేదు. సో ఇప్పుడు సపరేట్గా అవన్నీ పర్చేస్ చేయాల్సి వస్తుంది. ఇంత ప్రైస్ పెట్టి ఇది కొన్నాక మళ్ళీ అది పర్చేస్ చేయడం అంటే సో కొంతమందికి అది ఇబ్బందికరంగానే ఉంటుంది, కొనేవాళ్ళు కొంటారనుకోండి. సో అది ఒక మెయిన్ డ్రాబ్యాక్. సో ఈ ల్యాప్టాప్ అనేది 280 degrees అయితే తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది. ఇలా తిరిగినప్పుడు ప్రీవియస్గా నేను ల్యాప్టాప్ చేశాను కదా హెచ్పి మీద, అదైతే ఈ ప్లేస్లో ఆగుతుందన్నమాట. దీని యొక్క స్టామినా చూసినట్లయితే జస్ట్ ఇలా షేక్ చేయగానే ఈ విధంగా ఇది వచ్చేస్తుంది బయటికి. చూడండి, మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంత లూజ్ ఉంటే కష్టం భయ్యా, కొంచెము స్క్రూస్ అనేది కొంచెం టైట్గా పెట్టుంటే బాగుండు. మరీ అంతలా ఊపంగానే వచ్చేసే విధంగా కాకుండా హ్యాండ్ యొక్క ప్రెషర్తో ఇలా అంటే వచ్చే విధంగా ఉంటే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. మరి మీరేమనుకుంటారు? ఇది వచ్చేసి దుబాయ్ నుంచి తెప్పించాము. సో అక్కడ 61,000 అయితే ఇది పడ్డది. ఇండియాలో కనుక చూసుకున్నట్లయితే ఇది అప్రాక్స్ 70 to 75,000, అంతే 75,000కి వస్తుంది. సో 10,000 అయితే లెస్ అయింది. ఈ ల్యాప్టాప్ మీద నేను ఇచ్చే పాయింట్స్ ఏంటంటే 7.5 out of 10. సో వీడియోస్ అవన్నీ రెండరింగ్ కూడా బాగానే అవుతున్నాయి, గేమింగ్ కూడా మీరు చూసారు హెచ్డి గ్రాఫిక్స్లోనే వస్తాయి. మరీ ఎక్స్ట్రీమ్ అని చెప్పలేను కానీ హెచ్డి గ్రాఫిక్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే NVIDIA GeForce MX130 గ్రాఫిక్ కార్డ్ ఉంది, 2GB గ్రాఫిక్ కార్డ్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.